జరగమని కార్యక్రమం జరుగుతుంది. చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాయ పరమాత్మనే రామచంద్రాయ మంగళం అనేటువంటి ప్రబంధ పఠనం జరుగుతూ అర్చక స్వాములు సీతారాముల ప్రతినిధులుగా ఉండి నారికేళములతోటి బంతులాట ఆడుతూ ఉంటారు. ఈ వారణవాయురం అనేటువంటి ప్రబంధాన్ని గోదాదేవి ఆండాళమ్మ వారు మనకు చెప్పినటువంటి ప్రబంధం. గోదాదేవి సీతమ్మ వారి వలె ఒక అవతారమూర్తి. సీతమ్మ ఎలాగైతే అయోనిజ అంటున్నామో అదేవిధంగా గోదాదేవి కూడా అయోనిజ. సీతమ్మ వారు జనక మహారాజుకి యజ్ఞభూమిలో లభిస్తే గోదాదేవి విష్ణు చిత్తులనేటువంటి మహనీయులకి తులసీవనంలో లభించింది. సీతాదేవి జగత్ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తిని కళ్యాణం చేసుకుంటే గోదాదేవి జగన్నాథుడైనటువంటి రంగనాథుణ్ణి పరిణయమాడింది. ఆ గోదాదేవికి రామచంద్రుడికి ఏమిటి సంబంధం అనంటే రాముడు ఆరాధించినటువంటి రంగనాథుణ్ణే వివాహమాడినటువంటి గోదాదేవి కనుక ఆవిడ రాముని కులదైవం ఎవరు అనంటే రంగనాథుట్ట. అందుకనే పట్టాభిషేక సమయంలో సీతారాములిద్దరూ నారాయణముపాగమతు అని ఆ రంగనాథుడి సన్నిధిలోనే ఉపవాస దీక్ష వహించారు అని అంటారు. రామచంద్రమూర్తి రంగనాథుడిని ఆరాధించాడు కనుక అలాంటి రాముడు ఆరాధించినటువంటి రంగనాథుడి పత్ని అయినటువంటి గోదాదేవి చెప్పినటువంటి ప్రబంధాన్ని పఠిస్తూ ఈ బంతులాట ఆడతారు అర్చక స్వాములు. అలాగా పఠించడంలో ముఖ్యంగా దాంట్లో ఒక విశేషం ఏమిటంటే జగదభిరాముడు జానకీదేవి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. అభిజిత్ లగ్నంలో రామయ్య తండ్రి సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి లగ్నం వైభవంగా జరిగింది. భక్త రామదాసు చేయించిన మంగళ సూత్రాలతో కళ్యాణ తంతు కన్నుల పండుగగా పూర్తి చేశారు పండితులు. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకను కనులారా తిలకించేందుకు భద్రాద్రికి తరలివచ్చారు. కళ్యాణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి దంపతులు రాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. வாரணாமாயிரம் சுழவாலம் செய்து நம்பி நாடகின்னானென்னேதிர் புராணம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடகான கண்டேன் தொழினார் வாரணாமாயிரம் சுழவாலம் செய்து நம்பி நாடகின்னானென்னேதிர் புராணம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடகான கண்டேன் தொழினார் நாளைவதுவை மணமென்னு நாளிட்டு நாளைக்க முகு பரிசுடை பந்தல்கி மாதவன் கோவிந்தன் என்பானோர் அலை பூகண்டேன் தொழினார் கஹத்தான் கண்டகனவினை வேயற்பூ ஹைவில்லி புத்தூர் கோன் கோதை சொல் துயாதமிழ் மாலை இறைந்தும் வல்லவர் பாயோன்னக்காளை பெத்து மகிழ்வாரே கஹத்தான் கண்டகனவினை வேயற்பூ ஹைவில்லி புத்தூர் கோன் கோதை சொல் துயாதமிழ் மாலை
வல்லாவார் வாழும் நன்னக்காலை பெத்து மாகிழ்வாரே கோமத்ரயஸ்திரிகம் भुवनस्य पत्रिविवस्वद्वादे अभिनो गुणाहि बृहदीशविधराधिपत्यैः पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवादिशाम् विष्णुपत्न्यघोरास्येषानासहसोऽयामनोताः बृहस्पतिर्नाथविश्वोतवायुस्सन्धुवानावाता अभिनो गृह्णन्तु इष्टम्भो दिवो धर्मः पृथिव्या अस्येषानाजगतो विष्णुपत्नी సీతారాముల తిరుకల్యాణ మహోత్సవ సమయమందు చుడి కొడుతనాచ్యార సంభావనై. ఈ విధంగా వారణమాయనం అయిన తర్వాత తలంబ్రాల వేడుక ఉంటుంది. తలంబ్రాలు చాలా విశేషం కదా. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత ఆ తలంబ్రాలు వారిద్దరూ పోసుకుంటూ ఉంటే అది ఎంతో వేడుక అన్నారు. ఆ వేడుక గురించి చెప్తారు. జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకేత విలసత్ కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః అని సీతారాముల వివాహ సమయమునందు సీతారాములిద్దరూ ఒకరి తల మీద ఒకరు పోసుకున్నటువంటి తలంబరాలు ఆ ముత్యాల తలంబరాలు. అవి ముత్యాలు తెల్లగా ఉంటాయి. సీతమ్మ చేతిలో ఎర్రనైనటువంటి ఆ తలంబరాలు, ఆ ఎర్రని తలంబరాలు అయ్యాయి, తెల్లగా ఉండేటువంటి ఎర్రగా అయ్యాయి. సీతమ్మ ఆ రాముడి తలపై పోసినదట. రాముడు తెల్లని తలపాగా చుట్టుకుని ఉన్నాడు. ఆ రాముని తలపై ముత్యం పడగానే అది మల్లెపూల్లాగా మారాయిట. రాముడి తల మీద నుంచి కిందకి జారి పడుతున్నటువంటి ముత్తముడిలాగా అయ్యాయి. ఇలా ఉండేటువంటి ఒక్కొక్క సందర్భంలో సీతమ్మ చేతిలో ఒక రంగును, రాముల వారి తలపై ఒక రంగును, జారి పడుతున్నప్పుడు ఒక రంగును, 3 రంగులు మారుతూ ఉన్నటువంటి ఆ ముత్యములు మనందరికీ శుభములు కలుగజేయాలి అని ప్రార్థన అన్నమాట. అంటే అలాంటి ఆ ముత్యాల తలంబరాలను సీతారాములకు ఇప్పుడు ఇక్కడ ఆ అర్చక స్వాములు తలంబరాలు పోస్తూ ఉన్నారు. సీతారాములు ఇద్దరూ ఒకరి తలపై ఒకరు ఆ ముత్యాల తలంబరాలు పోసుకుంటూ ఉన్నారు. ఆ వేడుకను మనం సేవిద్దాం. అందరూ కూర్చోవాలి. ఇంకా తలంబరాలు అవ్వలేదు. సత్కార్ల వల్ల అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థన. ఇంకా పూర్తి కాలేదు కార్యక్రమం. తలంబరాల కార్యక్రమం మిగిలే ఉంది. అందరూ కూర్చోవాల్సిందిగా రామస్య భక్తిమానందం యస్యాత్మే భాగే హమానః ప్రభోదానందః పుష్పయోనివస్సవః శ్రీవతామస్య దృత్యామి దక్షిణానాం ప్రతిగ్రహే మనః సత్యమధీమహి పశూనాగో రూపవర్ణస్య యశస్వీ శ్రేయతాం మయి యథాహమస్యాద్రుపదక స్త్రియే యథాస్తి వృత్తిర్గుంసిత్రియే ప్రియా ఏవం భవస్వ నృత్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః దధామీత్యగ్నిర్వదతి తథేతి వాయువాహరదు హందేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆవస్తత్సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం శ్రియో మే కామః సమృద్ధ్యతాం ధర్మో మే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం ఓం సామ్రాజ్యం భోజ్యం రాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యం ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ
శ్రీనివాస్ గారు పేరున శ్రీరామచంద్రమూర్తి రామరాజు గారి పేరున సీతాదేవికి పట్టు వస్త్రాలు కమిడిగంట కోదండరామయ్య గారి ట్రస్ట్ ద్వారా శంకరాచార్య జగద్గురు శారదాపీఠం గారి తరఫున సమర్పిస్తున్నారు. ఈ రోజున జస్టిస్ కోదండరామయ్య గారి కనిష్ట పుత్రుడు సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీమాన్ నరసింహం వారు ఈ పట్టు వస్త్రాలు స్వామి గారికి సమర్పించారు. గారి తరఫున ఎవరు తోపులాడక్కర్లేదు. బస్సులోనూ మీకు ప్రతిపెట్టడానికి కూడా అవకాశం కల్పించారు. తలంబరాలు వెళ్ళిపోతున్నాయి. మా సిబ్బంది ద్వారా అర్చక స్వామి ద్వారా అన్ని కౌంటర్లకి కాసిన వెళ్ళిపోతాయి. మీరెవరూ ఇక్కడికి రావక్కర్లేదు. అందరికీ ఏర్పాటు చేశారు. 60 కౌంటర్ల ద్వారా ఏర్పాటు చేశారు. ప్రతి బస్సులో కూడా మీకు ఇచ్చే ఏర్పాటు చేశారు భక్తులకి. అందువల్ల మీరెవరూ కూడా చింతపడక్కర్లేదు. అదే కాక మీరు ఇక్కడ తీసుకోలేకపోయినా మీరు ఆర్టీసీ వారి ద్వారా కార్గో వారి ద్వారా బుక్ చేసుకున్నా కూడా మీ ఇంటి దగ్గరికే వస్తుంది. ఆ ఏర్పాటు కూడా దేవస్థానం చేశారు. అదే పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కూడా ఏర్పాటు చేశారు. అందువల్ల ఎవరు కూడా నాకు అక్షతలు అందలేదు అని ఎవరు కూడా ఇబ్బంది పడక్కర్లేదు. కళ్యాణం పూర్తి కాలేదు. భక్తులందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు దాకా సీతమ్మ వారు ఎదురుగా ఉన్నారు. మళ్ళీ సీతమ్మ వారు రాముల వారి పక్కకి చేరిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాతే కళ్యాణం పూర్తి అయినట్లు. మనం ఇప్పటిదాకా కళ్యాణంలో సీతమ్మ వారిని రాముల వారిని ఎదురెదురుగా కూర్చోవడం చూసాం. ఇప్పుడు రాముల వారి పక్కకి సీతమ్మ వారు చేరిన తర్వాత హారతి సమర్పించిన తర్వాతనే కళ్యాణం పూర్తయినట్లు పూర్తయినట్టు లెక్క. మీరు అందరూ కూడా ఎక్కడి వారు అక్కడే కూర్చొని ఆ హారతి కూడా సేవించుకుందరు. కానీ ఎవరు లేవకుండా మీ చోట్లలో కూర్చొని సేవించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా కళ్యాణం పూర్తి కాలేదు. హారతి మంగళహారతి అయిన తర్వాత అప్పటికి పూర్తయినట్టు. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థన. అందరికీ కూడా కళ్యాణ సమయంలో కేవీఎస్ శర్మ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే దైవజ్ఞ శర్మ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారు స్వామివారి పక్కకి వెళ్ళిన తర్వాత వేదాశీర్వచనం, ఆ తర్వాత మంగళహారతి అప్పటికి పూర్తయినట్టు. ఆ వేదాశీర్వచనం మీ అందరికి కూడా స్వామివారి ఆశీస్సులుగా అందుతున్నాయి. కాబట్టి అందరూ కూడా దయచేసి కూర్చోండి. 60 కౌంటర్ల ద్వారా మరియు ప్రతి బస్సులోనూ ఇచ్చే ఏర్పాట్లు చేశారు దేవస్థానం వారు. అందువల్ల దయచేసి గమనించవలసిందిగా ప్రార్థన. ఓం యోవైతా బ్రహ్మణో వేద అమృతేనావృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజాయుః కీర్తిం ప్రజాన్ దదుః భాగధేయేన నైవేనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి రవతీర్వై దేవతాస్తాః సర్వా బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యాద్ వేద నమస్కుర్యాన్నాశ్లీలం కీర్తయేదేతా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్త్యా అనంతరాయాయ సర్వస్తోమోతి రాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి
శతంజీవ శతదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుదేనావర్ధయంతి శతమేన దేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః అగ్నేయశస్పరేంద్రావతీమపచిదీమిహావః అయం మూర్ధా పరమేష్ఠి సువర్చాః సమానానాముత్తమశ్లోకోऽస్తు పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యేవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి యౌజేన దేవం వేద నవో నవో భవతి జాయమానోऽహ్నాం కేతుర్హసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయం ప్రచంద్రమాస్తిర్దీర్ఘమాయుః సర్వేభ్యో వై సర్వేభ్యః సర్వేభ్యో వై కామేభ్యః కామేభ్యో వై సర్వేభ్యః సర్వేభ్యో వై కామేభ్యః కామేభ్యః కామేభ్యో వై కామేభ్యః సంధిః కామేభ్యో వై కామేభ్యః సంధిః కామేభ్యః సంధిః కామేభ్యః కామేభ్యః సంధిర్దుహే సంధిః కామేభ్యః కామేభ్యః సంధిర్దుహే సంధిరితి సంధిః తత్తద్దుహే దుహే తజ్జమానా యజమానాస్తద్దుహే దుహే తజ్జమానాః తజ్జమానా యజమానాస్తత్తజ్జమానాః సర్వాన్ సర్వాన్ యజమానాస్తత్తజ్జమానాః సర్వాన్ యజమానాః సర్వాన్ సర్వాన్ యజమానాః యజమానాః సర్వాన్ కామాన్ సర్వాన్ యజమానాః యజమానాః సర్వాన్ కామాన్ సర్వాన్ కామానవావకామాన్ సర్వాన్ కామానవావకామాన్ రుంధతే వకామాన్ కామానవరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే రుంధత ఇతి రుంధతే ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాల పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రవృషభం కృణు శతమానం భవతి సదాయుః పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్యవృద్ధిం సకలేష్టసిద్ధిం కళ్యాణవృద్ధిం శుతపోషవృద్ధిం భద్రాద్రిరామోదిశదాత్ సదావః వనమాలీగదీశార్ంఘీ శంఖీ చక్రీ చనందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు స్వస్తి మంత్రార్థా సత్యా సఫలా సంవిధి భవంతో మహాంతో నిగృహంతు వేదోక్తం పరిపూర్ణమాయుష్యం భూయాది భవంతో మహాంతో నిగృహంతు స్థితానాం సర్వేషాం గోత్రాణాం కళ్యాణకర్తॄణాం కారయితॄణాం తత్తద్గోత్రాణాం నామధేయానాం క్షేమస్థైర్యధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిర్భూయాది భవంతో మహాంతో నిగృహంతు ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిరస్వితి భవంతో మహాంతో నిగృహంతు రాజద్వారే రాజమందిరే సకల కార్య దిగ్విజయార్థ సిద్ధిరస్తు భద్రాచల శ్రీ సీతారామచంద్ర కటాక్ష ద్వారా సర్వాభీష్ట ఫల సిద్ధిరస్తు సత్యాయేత ఆశిషస్సంతు సత్యాస్సంతు యజమానస్య కామాః ఏవం పునర్దర్శన ప్రాప్తిరస్తు. భక్తులందరికీ విజ్ఞప్తి, ఈరోజు కళ్యాణోత్సవం జరిగినట్లుగానే రేపటి రోజున పట్టాభిషేకోత్సవం జరుగుతుంది. మనం ఈ పక్షోత్సవాల్లో భాగంగా రామాయణ పారాయణను 9 రోజుల పాటు జరుపుకున్నాం. దానికి ఈ రోజుతోటి 9 రోజులు నవరాత్రులైన తర్వాత రేపటి రోజున పట్టాభిషేకోత్సవం రాముల వారికి జరుగుతుంది. ఈనాడు ఈ కళ్యాణం ఎలాగైతే రాముడికి చాలా ప్రసిద్ధముగా ఉన్నదో, రామునికి తప్ప మరెవ్వరికీ చేయలేనటువంటి ఒక గొప్ప సేవ పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకోత్సవ సేవ రేపటి రోజున వైభవపేతంగా ఇదే కళ్యాణ మండపంలో జరుగుతుంది. రాముని పట్టాభిషేకాన్ని మనం దర్శిస్తే మనకు పాపములు తొలగడం అనే కాక ఉద్యోగం లేనిటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుందిట, పదోన్నతి కలుగుతుంది అని అంటారు. అవన్నీ కూడా వాస్తు ప్రకారం ఇంట్లో రామ పట్టాభిషేకం ఉంటే వాస్తు దోషాలన్నీ తొలగతాయి అంటారు. అలాగా ఆ పట్టాభిషేకోత్సవానికి ఉండేటువంటి విశేషం అలాంటిది.
కనుక రేపటి రోజున జరిగేటువంటి పట్టాభిషేకం ఈ రోజు ఎలాగైతే కళ్యాణోత్సవం జరుపుకున్నామో అదేవిధంగా రేపటి రోజున ఇదే ప్రాంగణంలో వైభవోపేతంగా మనం పట్టాభిషేకోత్సవాన్ని కూడా నిర్వహించుకుంటాం. కనుక అలాంటి ఆ పట్టాభిషేకోత్సవాన్ని కూడా మీరు సేవించుకోండి. అంతేకాదు మనం ఇప్పుడు అందరూ లేస్తున్నారు, లేవకూడదు అనమాట. కారణం ఏంటంటే మనం ఇంకా సీతమ్మ వారిని రాముల వారిని చూడలేదు కలిసి కూర్చున్నప్పుడు. కనుక ఇప్పుడు కలిసి కూర్చొని అక్కడ హారతి ఇచ్చేంత వరకు కూడా ఇంకా కళ్యాణం అయినట్లు కాదు. లోపల అర్చక స్వాములు అలంకారం చేస్తూ ఉన్నారు. ఆ అలంకారాన్ని మనం సేవించాలి కదా. కళ్యాణం చూసిన తర్వాత చిట్ట చివరిలో మనం తొందరపడిపోతే ఎట్లాగా? ఇది మామూలు పెళ్లిళ్ళు లాంటిది పెళ్లి కాదు కదా. ఇది దైవ కళ్యాణం. దైవ కళ్యాణంలో తొందరపడకూడదు. మానవుల కళ్యాణంలో మనం ఆశీర్వచనం చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ కళ్యాణంలో భక్తి శ్రద్ధలతో మనం కూర్చోవాలి. అసలు ఆలయానికి వచ్చింది కానీ, అలాగే ఈ కళ్యాణాన్ని సేవించుకోవడానికి వచ్చింది కానీ దేనికోసం అంటే మనస్సు ప్రశాంతంగా ఉండడం కోసం. బయట మనం రకరకాలుగా ఉంటాం. అక్కడ ఉండేటువంటి మనస్సు బయట చాలా రకాలుగా పరిపరి విధాలా మనస్సు పరిగెడుతూ ఉంటుంది. ఆ మనస్సు ఒక చోట నిలబడాలి అని అంటే దైవ సన్నిధానంలోనే నిలబడుతుంది అని దైవ సన్నిధానానికి వచ్చి ఇక్కడ మనం స్వామి సన్నిధిలో కూర్చొని మనం అక్కడ తొందరపడకూడదు. జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం చక్కగా మన మనస్సులో పదిలపరుచుకోవాలి. ఎందుకు అనంటే మనం ఈనాడు ఇక్కడ చాలామందికి లేనటువంటి ఒక గొప్ప భాగ్యం మనకు కలిగింది. అంటే ప్రపంచంలో చాలామంది ఉన్నారు, వారెవరికీ లేనటువంటి ఒక గొప్ప భాగ్యం మనకిక్కడ ఈ కళ్యాణోత్సవం సేవించేటువంటి ఒక గొప్ప భాగ్యం మనకు కలిగింది. అది మనకు లభించింది అని అంటే మనం చాలా అదృష్టవంతులం కింద లెక్క. అందుకని మనం తొందరపడకుండా చక్కగా ఈ కళ్యాణోత్సవ సేవను మనం పూర్తిగా చేసుకుందాం. ఇక్కడ మంగళహారతి జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ సంవత్సరం పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జీయస్వామి వారు ప్రత్యక్షంగా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని వేంచేసి ఉన్నారు. వారు మనకు చక్కని వారి మంగళాశాసనాలను అందజేస్తారు. అది కూడా మనం విందాం. మనందరికీ వారు ఆశీస్సులు అందిస్తారు. స్వామివారి మంగళాశాసనములను మనకు వారి యొక్క వాక్కుల ద్వారా మనకు అందజేస్తారు. बोल राजा रामचंद्र भगवान की जय श्री राम. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాదిని ఆరంభించుకొని నవమి నాడు మనమంతా కూడా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని మనం ఈ పూట దర్శించి తరిస్తున్నాం. స్వామి యొక్క కళ్యాణం సకల లోకాలకి కూడా శుభాన్ని కలుగ చేస్తుంది. మనకుండేటువంటి బాహ్య అంతర్శత్రువులని నశింపచేస్తుంది. మంచి ఆరోగ్యాన్ని, సంపదలని, ఐశ్వర్యాన్ని కలుగ చేస్తుంది. లోకమంతా సుభిక్షంగా శాంతిమయం అయ్యేట్టుగా చేస్తుంది అని మనకు ఆగమాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరానికి పేరే క్రోధి నామ సంవత్సరం అని పేరు. అంటే అందరిలో మరి క్రోధం ఎక్కువగా ఉంటుందేమో, ప్రకృతిలో కూడా కోపం ఎక్కువగా ఉంటుందేమో. ఆ కోపం ఉపసంహరించబడి అందరూ శాంతమయం కావాలి అని శాంతస్వరూపుడైనటువంటి శ్రీ రామచంద్రుడు అమ్మ సీతమ్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో మనమంతా తరిస్తూ జగమంతా తరించాలి అని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు రేపు స్వామి యొక్క పట్టాభిషేక మహోత్సవం జరగబోతుంది. ఆ పట్టాభిషేకం అందరికీ కూడా ఆనందాన్ని కలుగజేస్తుంది. రాముడే సకల జగత్పాలకుడు అని దాన్ని స్పష్టం చేస్తుంది. భరతుడు రామచంద్రుడు రావణ సంహారం చేసి తిరిగి అయోధ్యకు చేరే సమయంలో రాముడు వనవాసంలోకి వెళ్ళేటప్పుడు రామ పాదుకలని స్వామి పరిపాలిస్తున్నట్టుగా భావిస్తూ సింహాసనం పైన వాటిని ఉంచి భరతుడు రామ పరిపాలన తరపున తాను పరిపాలించాడు. అలా పరిపాలించి రాముడు వెళ్ళేటప్పుడు అయోధ్యలో ఉండే సంపద,
అది పదింతలు పెరిగేట్టుగా రామ ప్రభావం చేత, రామ పాదుక ప్రభావం చేత అలా ఏర్పడింది సుమా అని భరతుడు ప్రకటించాడు లోకానికి. అంతేకాదు మహనీయాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచలనివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసనపరాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. భద్రాద్రి రామ గోవింద, వైకుంఠ రామ గోవింద, రామనారాయణ గోవింద గోవింద. పాదుకలను తిరిగి సమర్పణ చేస్తూ భరతుడు ఒక మాట చెబుతాడు. యావద్ ఆవర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వం సర్వస్య స్వామిత్వం అనువర్తయ. ఈ లోకమున్నంత వరకు, సూర్య చంద్రాదులున్నంత వరకు, ఈ అవని ఉన్నంత వరకు రామా నువ్వే ఈ జగత్ పరిపాలకుడివి సుమా, మేమంతా నీ దాసులం సుమా. కనుక ఎప్పటికీ ఈ లోకమున్నప్పటికీ రాముడే ప్రభు అని ప్రకటించాడు భరతుడు ఆనాడు. ఈనాటికి మనం అలాగే భావిస్తున్నాం. రాముడే మనందరికీ ప్రభువని భావిస్తున్నాం. కనుక రాముడు ప్రభువై ఉంటే మనందరికీ కూడా క్షేమం కలుగుతుంది. రామ పరిపాలన మనందరికీ చక్కటి శాంతిని, సౌఖ్యాన్ని కలుగచేస్తుంది అని మనం విశ్వసిస్తున్నాం. మన జాతి అలా విశ్వసిస్తుంది. భారతీయ సంస్కృతి, వైదిక సంస్కృతి రాముడే ఆయన సదా జగత్పాలకుడు సుమా అని విశ్వసిస్తూ మన జీవితాన్ని గడుపుతున్నాం. కనుక రేపు జరగబోయే పట్టాభిషేకంలో ఆ విశ్వాసాన్ని మరింత సుస్థిరం చేసుకుందాం. మా రామచంద్రుడికి సీతమ్మతో కూడి ఉన్న స్వామికి పట్టాభిషేక మహోత్సవాన్ని జరుపుకొని ఈ కార్యక్రమంలో సీతారామ కళ్యాణ మహోత్సవంలో ఇక్కడ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళంతా కూడా స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా రామప్రభువు యొక్క అనుగ్రహం చేత, సీతమ్మ యొక్క అనుగ్రహం చేత వారంతా సుఖశాంతులతో జీవించాలి అని మేము ఆచార్య మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ క్రోధినామ సంవత్సరం అటు పాలకులలోనూ ఇటు ప్రజలలోనూ శాంతిని, సౌఖ్యాన్ని, సౌమనసత్వాన్ని కలిగించాలి అని స్వామి రామచంద్ర ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తూ బోల్ రాజా రామచంద్ర మహారాజుకి. ఎగ్జిట్ దగ్గర అక్షింతలు ఉన్నాయి. ఈ విఐపి గ్యాలరీ కూడా ఎగ్జిట్ నుంచి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఎగ్జిట్ దగ్గర అక్షింతలు ఉన్నాయి, ఎదురు రాకుండా చూసుకోవాలి. పోలీసు వారు ఎవరు కూడా ఎదురు రావద్దు. ఈ ఎగ్జిట్ ఇది ఖాళీ చేయాలి. ఎగ్జిట్ దగ్గర అక్షింతలు ఇస్తారు. ఉన్నాయి, అక్కడికే పంపించారు. ఇక్కడ క్రౌడ్ లో వస్తే ఇబ్బంది అయిద్దని పోలీసు వారు, సిఐ గారు ఈ గ్యాలరీని ఖాళీ చేయించాలి.
తస్మై చిత్రచిత్రాచిత్రమయోదాం చంద్రమయం రువేరం బృహంతం చంద్రచంద్రాభిర్గృహైవ బ్రహ్మాదేవానాం పదవీకవీనాం ప్రాణాం మహిజో మృగాణాం శ్యేనో గృధానమస్తతే ద్రమణానాం సోమః పవిత్రమర్జ్యేతనేభన్నో కేతుగణమావాహయామి. ఓం ఇంద్రం వో విశ్వదస్పృహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః ఇంద్రం దిక్పాలకం ఆవాహయామి. అగ్నిందోదం గృణీమహే హోదానం విశ్వవేదసో అస్యగ్నిస్సు సుకృతం అగ్నిం దిక్పాలకమావాహయామి. యమాజ సోమగం సనద యమాది హుదా హరిః యమగం హైగ్నో గచ్చతి యజ్ఞదో దోరం కృతః. దక్షిణ దిక్భాగే యమం దిక్పాలకమావాహయామి. మోషనః పరాపరాదృతద్రోహణావధీర్ పతిష్ణదృష్టయా సహ. నైర్దిగ్భాగే నిరుదం దిక్పాలకమావాహయామి. ఇమం మే వర్ణస్రుధేహమద్యాయుడయా వామవస్య రాధికే. పశ్చిమ దిగ్భాగే వర్ణం దిక్పాలకమావాహయామి. తపవాజమృతస్పదే త్వశుర్యావాద్రుభావాద్యారుణేమహే. వాయువిదిగ్భాగే వాయుదిక్పాలకమావాహయామి. సోమో ధేనుకం సోమోదర్ణమాసికం సోమో వీరంగరమణ్యదాదో సాధన్యం విదందేయం ఉభయం విదశ్రవణయోజదాస్మై. ఉత్తర దిగ్భాగే కుబేరం దిక్పాలకమావాహయామి. తమీషానంజగతస్తు షష్పతిం ధియంజన మమ సేమమే భజో పూషానోషాయ సామసవృధే రక్షతా వాయుధస్వస్తయే. ఈశాన్య దిగ్భాగే ఈశానం దిక్పాలకమావాహయామి. స్థాపయామి పూజయామి. బ్రహ్మణే నమః బ్రహ్మాణమావాహయామి. సరస్వత్యై నమః సరస్వతీమావాహయామి. రుద్రాయ నమః రుద్రమావాహయామి. గౌర్యై నమః గౌరీమావాహయామి. విష్ణవే నమః విష్ణుమావాహయామి. లక్ష్మీ నమః లక్ష్మీమావాహయామి. స్థాపయామి పూజయామి. ఓం భూః అదితి సమేతం కశ్యప మహర్షిమావాహయామి. ఓం భువః అనసూయా సమేతం అత్రి మహర్షిమావాహయామి. ఓం భూః సుశీలా సమేతం భరద్వాజ మహర్షిమావాహయామి. ఓం భూః కుముద్పతి సమేతం విశ్వామిత్రమావాహయామి. ఓం భూః అహల్యా సమేతం గౌతమ మహర్షిమావాహయామి. ఓం భూః అరుంధతి సమేతం వసిష్ఠమావాహయామి. ఓం భూః రేణుకా సమేతం జమదగ్ని మహర్షిమావాహయామి. స్థాపయామి పూజయామి. ఓం పీఠస్థితదేవతాభ్యో నమః. లమృషత్వాత్మనే నమః. గంధం సమర్పయామి. అహం ఆకాశదత్తాత్మనే పుష్పం పరికల్పయామి. సింహాజస్తత్వాత్మనే ధూపమాఘ్రాపయామి. రంతేజస్తత్వాత్మనే దీపం దర్శయామి. పమ్మమృతత్వాత్మనే అమృత నైవేద్యం పరికల్పయామి. సంసర్వతత్వాత్మనే నమః. తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి. ఇప్పుడు ఆదిత్యాది నవగ్రహాలను ఇంద్రాది అష్టదిక్పాలకులను సప్త మహర్షులను ఆవాహన చేసుకోవడం జరిగింది. ఈ ప్రధాన కలశంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారిని మంత్రముతో ఆవాహన చేయడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి ఆగమనం. స్వామివారు చక్కగా పల్లకిలో ఎక్కి అంగరంగ వైభవపేతంగా మంగళవాయిద్యములతో మంగళహారతులతో మనము ఏర్పాటు చేసుకున్నటువంటి వివాహ వేదిక వద్దకు వస్తున్నట్టుగా మనస్సులో భావన చేయండి. ఒక్కసారి మంగళవాయిద్యం పెట్టండి అయ్యా. మనం చూస్తూ ఉండాలి మంగళవాద్యం అన్నప్పుడు స్వామివారు సపరివార సమేతంగా మన యొక్క నిర్మాణం చేసుకున్నటువంటి వేదిక పెళ్లి పందిరిలోకి వచ్చినట్టుగా మనస్సులో భావన చేసుకోండి. మనము పెళ్లి తంతులో వరుడు వచ్చేటప్పుడు దుబ్బకాళ్ళు అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. అంటే ఆ ముఖమండపము దగ్గరనే అక్కడ స్వామివారికి
కాళ్ళు కడిగి ఆ స్వామివారిని పల్లకిలో ఎత్తుకొని తీసుకొని వచ్చినట్టుగా మనస్సులో భావన చేయండి. అనుహవం పరిహవం పరివాదం పరీక్షపం దుస్వప్నం దురిదితం తద్విషద్భ్యో దిశామ్యహం అనుహోదం పరిహోదకం శగుణేర్యదశా గుణం యదస్య శృతవక్ష్ణయా తద్దిశద్భ్యో దిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్వారాక్పరసురస్తుతే హిమాదే త్వాభివర్షద స్వస్తితే సువనస్పతే స్వస్తి మే సువనస్పతే నమస్య గృత్సతే రుద్రాయ నమో రుద్రాయ గృత్సతే గోష్ఠమసి నమస్తే స్తోమామాశిగుంసీ శిగశనసి వజ్రో నమస్తే స్తోమామాశిగుంసీ గాదేవ సుగుణే సామగాది బ్రహ్మపుత్ర ఇవ సమనేషు శిగుంసీ స్వస్తి నగుణే అస్తు ప్రతిన సువనా భవా. జనక మహారాజు గారు ఆ రాముని యొక్క చేయి పట్టుకొని పెళ్లి మండపంలోకి తీసుకొచ్చినట్టుగా మనస్సులో భావన చేయండి. ఓం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. జగదభిరాముడు జానకీదేవి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు వేద పండితులు. అభిజిత్ లగ్నంలో రాములవారు సీతాదేవి మెడలో మాంగళ్య ధారణ చేశారు. రామదాసు చేయించిన మంగళసూత్రాలతో కళ్యాణ తంతు పూర్తి చేశారు పండితులు. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకను కనులారా తిలకించేందుకు భద్రాద్రికి తరలివచ్చారు. కళ్యాణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి సీతారాముల వారికి పట్టు వస్త్రాల్ని ముత్యాల తలంబ్రాల్ని సమర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, ఎంపీ మాలోతు కవిత కళ్యాణానికి హాజరయ్యారు. పాదములు కడిగినట్టుగా మనస్సులో ధ్యానం చెయ్యండి. నమో స్వనందాయన ఆగమితపరాజ మధవర్గ ద్రవ్యేణ పూజయిష్మే లక్ష్మీనారాయణ స్వరూపపరస్య సీతారామచంద్రస్వామి దేవత కళ్యాణ మహోత్సవం నిర్వహిష్యమానః కళ్యాణార్థగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ధర్మ ప్రజా సంపత్యర్థకం శ్రియముద్వేహేతి సంకల్ప్య అణిమత్యానుద్వేన నమో స్వనందాయ సహస్రమూర్తయే సహస్రవాదాక్షిశిరోర్బాహవే సహస్రామే పురుషార్జాస్వే సహస్రకోటికుధారిణే నమః మహిమహో మహిషో మహీంద్రియం వీర్యం. మీరు చల్లుకొని మాకు చల్లండి నీళ్ళు. ఒకసారి పాదాలు ఇక్కడ రాముల వారి యొక్క పాదాలు చూపించడం జరుగుతుంది. రాముల వారి యొక్క పాదాలు అందరూ కూడా చూసి దర్శనం చేసుకోండి. పోసి తతః
స్వామివారికి ఇప్పుడు యజ్ఞోపవీత ధారణ, యజ్ఞోపవీతం తీసుకోండి అయ్యా. ఓం యజ్ఞోపవీతాధిష్టానదేవతాభ్యో నమః. గాయత్రీ సావిత్రీ సరస్వతీ దేవతాజీ నమః. యజ్ఞోపవీతదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానపూర్వక నమస్కారం సమర్పయామి. ఆవాహయామి రత్నగజాన్ హేమసింహాసనం సమర్పయామి. పాదయోః వాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖయాజం సమర్పయామి. వస్త్రాఢమక్షదానం సమర్పయామి. యజ్ఞోపవీతార్థమక్షదానం సమర్పయామి. గంధాన్ ధారయామి. సౌభాగ్య సుమంగళద్రవ్యాణి సమర్పయామి. పుష్పైః అక్షతైః పూజయామి. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. ధూపం భావయామి. దీపం ద్రవ్యామి. నైవేద్యం నివేదయామి. అమృత నైవేద్యం నివేదయామి. తాంబూలం సమర్పయామి. మంగళ నీరాజనం దర్శయామి. ప్రదక్షిణపూర్వక ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఇది యజ్ఞోపవీతం ధారయిత్వా గృహస్థాశ్రమాంగత్వేన ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే. పరః ఆజన్య కేశవానారాయణ మాధవాయ నమః. ఆ యజ్ఞోపవీతం తీసుకోండి అయ్యా. ఇప్పుడు స్వామివారికి బంగారు యజ్ఞోపవీతము వేస్తున్నారు. అందరూ కూడా మనస్సులో నమస్కారం చేయండి. అందరూ కూడా ఆ యజ్ఞోపవీతాన్ని చూసి నమస్కారం చేసుకోండి. అయ్యా మంగళవాయిద్యం పెట్టాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్సాదో ఆయుష్యమగ్రియం పరమంజు శుద్ధం యజ్ఞోపవీతం యజ్ఞోపవీతధారణ ముహూర్తస్తు ముహూర్తస్తు ముహూర్తాని సూర్యాదినాఫలసిద్ధిరస్తు. యజ్ఞోపధారణాంతరం రాజామేరు ఆజ్ఞాం విశ్వానామాధవాయ నమః. రుద్రాణాం మాతృనాందుహితాత్ర్యాదిత్యస్య సత్యే కవే నమః. ఇది గాం విసృజ్య. మేనమాపండి. ఇప్పుడు రాముల వారికి యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు జనక మహారాజు గారు అడుగుతున్నారట, ఏమని? ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియముద్భవే. ధర్మాన్ని అభివృద్ధి చేయడానికి నువ్వు వివాహం చేసుకుంటావా అని అంటే, అయ్యా తప్పకుండా నేను ధర్మబద్ధుడై ధర్మాన్ని అభివృద్ధి చేయడానికి ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియముద్భవే నేను పెళ్లి చేసుకుంటాను అని జనక మహారాజు గారితో చెప్పి ఉన్నారట. ఇప్పుడు ఒక గావును అంటే ఒక ఆవును దానం చెయ్యాలి అట. గాం ఉత్సృజే. ఆ రాముల వారు ఆ యొక్క ధేనును ఆవును విడిచిపెడుతున్నారట. ఓం ఉత్సృజదా. ఆ పోక పైకి విసిరేసింది. ఆ దర్భకరవు కూడా ఇక్కడ పెట్టేసింది. ఓం ఉత్సృజదా ఆజ్ఞా కన్య. ఇప్పుడు ఆ జనక మహారాజు గారు రాముని యొక్క చేతిలో ఆ సీతామ్మవారి యొక్క చేయి పెట్టి కన్యాదానం చేస్తున్నారట. కన్యాదానం ముందు మధుపర్కం దధి మధు ఇప్పుడు బంగారు ఉంగరంతో స్వామివారికి మధుపర్కము సమర్పిస్తున్నారు.